కోకా కోలా యా యా చూసుకో గోలీ సోడా రేయ్ లేవరా ప్రపంచం చూసా లేవా నువ్వు రేయ్ ఈ సీన్ చూసా కూడా వాళ్ళ చలనం లేదంటే వాడు ఖచ్చితంగా శవమేరా అర్థమైంది లేరా రేయ్ ఆ కుక్క గాడు వచ్చినట్టున్నాడు తలుపు తీసి వస్తా సార్ మీరా వెల్కమ్ సార్ వెల్కమ్ వెరీ సీతారాం సోఫాలో బుస్కేసి పెట్టాను సార్ ఓ షిట్ ఏయ్ ఎవరు అలా ముసుకేసింది అది సరే సార్ See sir, next one. Okay sir, happy? Adi sir, like this. Thank you sir. Bye sir. Bye guys. Good luck చేసుకోండి. వీడెవడ్రా బాబు మన పాలిట మంత్ర సినిమాలా తయారయ్యాడు రేయ్ మనకు కావాల్సింది వాడెవడో వీడెవడో వీడు బతికే ఉన్నాడా లేదా అనేది ముఖ్యం కాదు మనకు కావాల్సింది డైమండ్ అది ఎంత త్వరగా తీసుకుని ఎస్కేప్ అయితే అంత మంచిది కరెక్ట్ రా అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏంట్రా అది చెప్తా ఒరే కిచ్చా నువ్వు మామూలుడే కాదురా వెరీ గుడ్ పద డైమండ్ భలే ఉందిరా రే కిచ్చా నువ్వు మామూలు కదా మళ్ళీ ట్రై చేయి నేను ట్రై చేస్తాను మళ్ళీ ఇవ్వడురా అరే నేను వెళ్ళి చూసొస్తాను కానీ వీడి మీద ముసుకేసి మళ్ళీ మళ్ళీ ఏమైంది సార్ ఇంకో ఆటోగ్రాఫ్ తీసుకోవడం మర్చిపోయాను సరే సార్ ఐఎమ్ ట్రబులింగ్ యూ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎస్ లైక్ దిస్ సేమ్ ఆటోగ్రాఫ్ ఓకే సార్ బాయ్ సార్ థ్యాంక్ యూ సార్ బుక్ సార్ ఎస్ మీరు ఎందుకు వచ్చారో అడగం అసలు మీరు అమ్మాయిని ఎందుకు తెచ్చారో అడగం మీరు ఈ చెక్ మీద సంతకం ఎందుకు పెట్టించుకుంటారో మేము అడగం ఎప్పుడు మీ పేరు అడిగినా కోడి సౌండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు మీ పేరేంటో చెప్పండి సార్ ప్లీజ్ సార్ యు వాంట్ మై నేమ్ అవును సార్ అవును వాట్ ఇస్ దిస్ కోడి రాముడు కృష్ణుడు కోడి రామకృష్ణ ఇది ఉంచుకోండి పనికి వస్తుంది భవిష్యత్తులో మన లైఫ్ తలుచుకుంటే ఫిలిప్స్ బల్బులా ఎలగటం గ్యారంటీరా కిరవని త్రవ్వకల్లో బయటపడ్డ ఈ డైమండ్ వాల్యూ చూస్తే మన లక్షాధికారులం అయిపోవటం గ్యారంటీ మరి బల్బు వెళ్ళిపోతే భిక్షాధికారులం బాగుందిరా మధ్యలో ఎందుకురా ఎంటర్టైన్మెంట్ కోసం రా ఆడు 2 పెగ్గులు వేస్తాడు కదా నువ్వు తింటాం ఆపి బీర్లు ఓపెన్ చేయి రే అటు చూడు పద రే పదవి పోయిన మినిస్టర్ల మూడిగున్నావేంట్రా ఏం లేదురా బాధ్యతలు గుర్తుకొచ్చి బాధ్యతలా
అవునరా, మీతో ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రామ్, గుండెలో ఎంత బాధ పెట్టుకుని ఇలా ఉండగలుగుతున్నావురా? శాబాష్, బాగుందిరా నీ స్టోరీ. అనాథ శరణాలయం. అమ్మా, ఒక్క డైమండ్ బయటపడేసరికి డబ్బు మీద 10 రెట్ల ఆశ పెరిగిందిరా నీకు. రే, ఇలాంటి కథలు సినిమాల్లో చాలా చూసాం, మాకు చెప్పకు. 30 లక్షలు అప్పట. అది కాదురా. ఏది కాదురా? నేను చెప్పేది నిజంరా. రే, నేను చెప్పేది నిజంరా. ఈ క్షణం నుంచి నీకు మాకు ఏం సంబంధం లేదు. గెట్ అవుట్, బయలుదేరు. ఏయ్, నువ్వు మోస్తావా? ఏంట్రా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? బయలుదేరు, ఎల్లు, బయలుదేరరా. అనాథ శరణాలయం, 30 లక్షలు. అమ్మో, 30 లక్షలు. అమ్మో, మొత్తం అక్కడే దొప్పేద్దాం అనుకున్నాడు. వాడిప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇదంతా చెప్పేస్తే చెప్పని. రామ్, సారీ రా, మేము నిన్ను హట్ చేసాం. అయినా వెళ్ళిపోమని వెళ్ళిపోవటమేనా? ఇన్ని రోజులు మనం ఒకే వీణకి ఉన్న తీగల్లా కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు అందులో ఒక తీగ తెగిపోతే వీణ ఎలా మోగుతుందిరా? రే, పగిలిన అద్దాన్ని ఫెవికాల్తో అతికించిన అది పగిలిన అద్దమే కదరా. రే, అద్దమని నువ్వే అన్నావు కదరా. మనం ఎన్నిసార్లు కొట్టుకున్నా మన మధ్య ఉంది స్నేహమే కదరా. అవునరా, మన స్నేహానికి విలువిచ్చి చిల్లు బీరు కొట్టేద్దాం. అవునరా? ఓకే, పదరా. అరే, లేవరా రా, లేవరా. ఒరే, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందిరా. బాత్రూమ్ వెళ్ళరా. నీ అబ్బా, అది కాదు. ఇక్కడ నుంచి రా. ఇక్కడ నుంచి వస్తుందా? శవం స్మెల్ వస్తుందంటే మనకి ప్రాబ్లం స్టార్ట్ అయినట్లేరా. ఇప్పుడు ఏం చేద్దాం? రాల్ చేద్దాం. ఎక్కడ దొరికిందో అక్కడ. సిటీలో అయితే 1 లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫారెస్ట్ లోనా? ఇన్నాళ్ళు ఐడియా ఎందుకు రాలేదురా? ముందు లేపరా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు. మీకు టోపీ మీద, బెల్ట్ మీద కనిపించే 3 సింహాలైతే వీటి వెనకాల కనిపించిన 4వ సింహమేరా ఈ పోలే. హాయ్ బాబోయ్, అన్నలు కూడా ఈ మధ్య మాకు సెల్యూట్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? అన్నా, నేను మీ అభిమాని అన్నా. మీరన్నా మీ ఆశయాలన్నా నాకు పెచ్చెక్కిపోతన్నా. ఈ నేల మనదిరు, ఈ ఊరు మనదిరు, ఈ చెట్టు మనది, గొట్ట మనది, బిట్ట మనది. తర్వాత ఏదో అన్నాలన్నా. అయితే నువ్వు అన్నలకు సపోర్ట్ ఇచ్చే తమ్ముడు అన్నమాట. ఫుల్ గా సపోర్ట్ ఇచ్చేస్తా అన్నా. ఫుల్ సపోర్ట్ ఇస్తా అన్నాను కదన్నా. అయినా ఎంతలా మేకప్ వేస్తారంటన్నా. మేము అన్నలం కాదు, అన్నల డ్రెస్ లో ఉన్న పోలీసులమే. నేను కూడా పోలీసుని కాదన్నా, పోలీస్ డ్రెస్ లో ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ ని. ఇన్సూరెన్స్ ఏజెంట్ వా? ఇక్కడేం చేస్తున్నావు? అన్నలతో పాలసీలు చేద్దామని అడవిలోకి వచ్చానన్నా. అన్నలతోటి పాలసీలు చేస్తావురా? అవునన్నా, ఇప్పుడు సిటీలో ఎవరినైనా సేమ్ చేసుకున్నాం అని చెప్తున్నారన్నా. అన్నలకి లైఫ్ రిస్క్ ఎక్కువ, వాళ్ళ ఫ్యామిలీలో ఆదుకుందాం, ఏ టైంలో వాళ్ళకి ఏమవుతుందో తెలియదని చెప్పి అన్నలతో చేద్దామని వచ్చానన్నా. అయితే ఈ డ్రెస్ ఏంది? అన్నా, అన్నలు అడవిలో ఉంటారని తెలుసు కానన్నా, ఎక్కడుంటారో ఎలా ఉంటారో తెలియదన్నా. వాళ్ళు పోలీస్ డ్రెస్ చూస్తే బాగా రియాక్ట్ అవుతారని ఈ డ్రెస్ లో వచ్చానన్నా. కుమ్మితే కుమ్మేరు, ఉమ్మేరేంటి?
ఇక్కడ అంతా బాగాలేనట్టుందిరా, ఓపెన్ ప్లేస్ ఉంది. కొంచెం లోపలికి వెళ్ళి కాల్చేద్దాం పదరా. బానే ఉంది కదరా. అరే కొంచెం లోపలికి వెళ్ళి కాల్చేద్దాం పదా, చెప్తాం కదా. అంటే ఎందుకు రేయ్, చెప్పేది వినో, లోపలికి వెళ్ళి కాల్చేద్దాం, పద. అరే, రామ్ ఎక్కడా, పదండి. త్వరగా ఎక్కండి రా. ఏ రహమాన్ సంగీతంతో ఆడుకున్నట్టు ఈ పోలీసులు మనతో ఆడుకున్నారేంటబ్బా. అంటే ఇందాక అన్నల డ్రెస్ లో ఉన్నది పోలీసులు, అయితే ఇప్పుడు పోలీసుల డ్రెస్ లో ఉన్నదే ఖచ్చితంగా అన్నలే. వస్తున్నా, ఆగండి. అక్కడ పక్కనే ఉంది. అక్కాయ్, నాకు నీ పాట వచ్చక్క. ఓ ముచ్చాలా బొమ్మ, ఓ మురిపేలా బొమ్మ, నువ్వు అడుగులోన అడుగు వేసి నడుస్తూ ఉంటే ఎవడరా నువ్వు రాములం పాట పాడుతున్నావు? అన్నా నేనన్నా, నేను మీ అభిమాని అన్నా. నాకు తెలుసన్నా మీరు పోలీసుల డ్రెస్ లో ఉన్న అన్నలని. అంటే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నానన్నా.